శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. తులారాశి. ఈ తులారాశి వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. ఈ తులారాశి వారు అన్ని పనుల్లో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే డబ్బులు ఇచ్చినారో ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో ఆ డబ్బు కొద్ది ప్రయత్నం ద్వారా మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా మంచి సమయము, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇంటి యందు అనేక రకమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా బంధుమిత్ర సమాగమం ఉంటుంది, బంధుమిత్ర కలయిక ఉంటుంది. మానసికంగా ఎంతో ఉల్లాసంగా గడుపుతారు ఈ నెలంతా కూడా. అదేవిధంగా వీరు ఎక్కువగా అలంకారానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. ఈ యొక్క నెలలో, ఈ డిసెంబర్ నెలలో అలంకారం సంబంధించినటువంటి వస్తువులు విపరీతంగా కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధర్మకార్యాలు నిర్వహించడంలో మంచి శ్రద్ధ వహిస్తారు. వీరు కొద్దిగా వాహనాలు నడపడంలో మంచి శ్రద్ధ వహించాలి. అదేవిధంగా కలత్రపీడ ఉండేటువంటి అవకాశము, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేసేటువంటి అవకాశము, ఉన్నటువంటి ధన నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశివారు, తులారాశి వారు ప్రతి నిత్యము ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవత్ సేవ చేసి, ఏదైనా దేవాలయంలో భగవంతుడికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా వారి యొక్క మానసిక శాంతిని ఇంకా వృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా వీరు గోమేధికం అనేటువంటి రత్నాన్ని తీసుకొని మంచి పూజ చేయించి ఆ గోమేధికాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం. మొత్తానికి ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ నెల మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.